1950 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు రఘురామకృష్ణరాజు గారి ముందు, రఘురామకృష్ణరాజు గారి తర్వాత అనేటువంటి వాతావరణం వచ్చింది. ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ ముందు తర్వాతే నాయకుడు. కానీ రఘురామకృష్ణరాజు గారి విషయం వచ్చేటప్పటికి ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉంది. ఉండటం వల్ల ఆయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు చేశారు. అది కేంద్రం అనుమతి లేకుండా ఆయన కార్యక్రమం చేసి వాళ్ళ పేరు పెట్టి రమ్మని అడిగేవారు. అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా రఘురామకృష్ణరాజు గారు చేసే కార్యక్రమాలు మీకు ఉదాహరణకి 2 3 చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ చెప్పింది ఏంటంటే ఎన్నో హామీలు ఇచ్చేసి మైక్ పట్టుకున్న తర్వాత ఏ మీటింగ్లో ఎన్ని హామీలు ఇచ్చి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే భయం వేస్తుంది, బాధేస్తుంది అన్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు అలా చేయలే. ఆయన ఎన్నికైన 10 రోజులకే ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఫస్ట్ వచ్చిన ఖరీఫ్ సీజన్కే కాలువలన్నీ తప్పడం జరిగింది. అలాగే రైతులకి చాలా అది ఉపకారంగా అయింది. ఆ తర్వాత స్కూల్స్ అన్నీ కూడా 30 హై స్కూల్స్ని ఇంచుమించు కోట్లాది రూపాయలతో నిర్మించింది. అలాగే మళ్ళీ రోడ్ల విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ అన్నిటిలో కూడా ఆయన దాతల్ని సమీకరించి తప్ప ఈ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా దాతల ప్రమేయం ఎక్కువ. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నారు. దీని మీద కూడా పార్టీలు ఇతర ఏయో అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అని పెట్టారు. ఆ P4 అనేది ఆయన ఇనాగ్రేషన్ చేసి పెట్టింది ఏంటి? 20 మందికి బర్రెలు ఇచ్చారు, 10 మందికి కుట్టు మిషన్లు ఇచ్చారు. అది P4. దానికోసం రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని అందరినీ పెట్టి ఎక్సర్సైజ్ చేశారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఓన్గా తీసుకుని ఇన్ని కార్యక్రమాలు చేశారు.